బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. చాలామంది వ్యాపారాలు మొదలు పెడుతూ ఉంటారు, కానీ వ్యాపారంలో వృద్ధి లేదు అని, అమ్మకాలు జరగట్లేదు అని బాధపడుతూ ఉంటారు. అమ్మకాలు వృద్ధి కావాలంటే ఈ చిన్న పరిహారం పాటించాలి. ఏం చేయాలంటే, శనివారం సాయంత్రం ఒక వక్క, ఒక రాగి నాణం తీసుకుని వెళ్ళి రాగి చెట్టు కింద పెట్టాలి. ఆదివారం సాయంత్రం వెళ్ళి రావి ఆకును తీసుకుని వచ్చి చక్కగా శుద్ధంగా గంగాజలంతో శుద్ధి చేసి అభిషేకం చేసి ఓం శ్రీ లక్ష్మీనారాయణాయ నమః అంటూ కూడా 108 సార్లు జపం చెయ్యాలి. తర్వాత ఆ రావి ఆకును ఎవరైతే వ్యాపారం చేస్తారో వారు కూర్చునే సీట్ కింద పెట్టుకోవాలి. ఇలా చేస్తే మీ వ్యాపారం వృద్ధి అవుతుంది, మీకు ధనాకర్షణ జనాకర్షణ పెరుగుతుంది. అయితే ఇందులో రావి ఆకునే ఉపయోగించడంలో ఉన్న ఆంతర్యం ఏంటి అని అంటే, రావి చెట్టు అని అంటే ఏంటంటే, మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణురూపిణే, అగ్రత శివరూపాయ, వృక్షరాజాయతే నమః అని అంటూ ఉంటారు. ఒక రావి చెట్టు మొదట్లో, మధ్యలో, పైభాగాన త్రిమూర్తులు ఉంటారు. ఆ రావి చెట్టు చుట్టూ కూడా 33 కోట్ల దేవతలు ఉంటారు, ఋషులు ఉంటారు, మునులు ఉంటారు. సో సర్వదేవతా సమన్వయమైన ఆ దేవతా వృక్షము, ఆ ఆకుని మనము ఉపయోగించటం వల్ల దైవీ శక్తి అనేది మనలో నిండుతుందన్నమాట. అప్పుడు మనం ప్రారంభించిన ఏ పనైనా కూడా దిగ్విజయంగా సాగిపోతుంది, మనకు వ్యాపార వృద్ధి అనేది కలుగుతుంది. అది సంగతి. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.